యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 4-5 వచనాలు, అలాగే 16వ వచనం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 4-5 వచనాలు, అలాగే 16వ వచనం. నా యందు నిలిచిండి, మీ యందు నేను నిలిచిందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానేలాగు ఫలింపదు, అలాగే నా యందు నిలిచుంటేనే. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచుండను, నేను ఎవనందు నిలిచుందను వాడు బహుగా నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. 16 మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుదని. ప్రార్థన. తలలు వంచుతాం. మిగిలిన వారు మోకరించుదాం. ప్రార్థనానికి కానీ మోకాళ్ళ మీదకి రావాలి. ముసలివాళ్ళు తప్ప, మోకాళ్ళు జబ్బున్నవాళ్ళు తప్ప. అది క్రమము. అందుకే మనకి కుర్చీలు వేయలేకలే కాదు, ఇక్కడ మన క్రమం అది. సీనియర్ సిటిజన్స్కి మాత్రమే కుర్చీలు ఉంటాయి. పరిశుద్ధమైన మా తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, నీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ లోకంలో దారి తొలగిపోయి తిరుగులాడుచున్న గొర్రెవలే ఉన్న నన్ను, మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. తిరిగి మార్గమును చూపించడానికి ఈ లోకానికి వచ్చినారు. ఎంత గొప్ప కార్యం ప్రభువా, ఎంత గొప్ప ఉద్దేశం. నీ సంకల్పంలోనికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు వందనాలు. మాకు మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగునట్లు ప్రభువా మీ ఏర్పాట్లోకి మమ్మల్ని తీసుకొచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మోకరించగలిగిన మా ప్రియ సహోదరి సహోదరులందరూ బట్టి వందనాలు. ఈ దినమందు కొద్దిమంది సెలవుల సందర్భంగా ఇటు అటు వెళ్ళారు. దయతో వారిని క్షమించండి. ఒకవేళ ఆయా స్థలాల్లో ఆరాధనలో వారు ఏకీవించడానికి కూడా సహాయం చేయండి. మెట్టుకు కూడి ఉన్న మాకు నీ సన్నిధి ఇచ్చినందుకు వందనాలు. నీ సన్నిధానం చెప్పనశక్యం మహిమాయుక్తమైనది. అటు కృపకు పాత్రలుగా చేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ, మనుషుని యొక్క మాట చొప్పున కాదు కానీ నీ ఆజ్ఞ మేరకు నన్ను జ్ఞాపకం చేసుకొని దీన్ని మీరు చేయుడి అని చెప్పిన ఆ లేఖనం, ఆ ఆజ్ఞ మేరకు ప్రభువా నీ బల చుట్టూ మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు. నీటి వారం నాటబడిన మొక్కవలే మా జీవితాలు ఉంచినందుకు వందనాలు. బలను సమీపించిన ఉన్నాం, యోగ్యంగా చేయటానికి సహాయం చేయండి. కనబడని కనిపించే దుష్టుని యొక్క పన్నాగాలు నిత్యం ఉంటాయి. వాడు పొంచి ఉంటాడు. వాడిని నాను బంధిస్తూ నీకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ నీ రక్త ప్రోక్షణ క్రిందకు సంఘాన్ని పరిశుద్ధులను తీసుకొస్తూ ఈ దీనుడను నిష్ప్రయోజకుడును ధూళిదుమ్మునైన నన్ను నీ వశమందు ఉంచుకోమని, నా నోటి మాట నా హృదయ ధ్యానం నీకు అంగీకారంగా వచ్చామని, సంఘము క్షేమాభివృద్ధిని పొందినట్లు నాతో మాతో మాట్లాడమని యేసునామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. బైబిల్ కోరస్ పాడుకుందాం. గ్రంథ వాగ్దానంబులన్నీ నావే, ప్రతి అధ్యాయము వర్షవచనము తానదీయ ప్రేమ వాగ్దానముల్. గ్రంథ వాగ్దానంబులన్నీ నావే. ఇంగ్లీష్. Every promise in the book is mine. Every chapter, every verse, every line. All the blessings of this love divine. Every promise in the book is mine. గత వారాలలో ఫలించుట ఎట్టిదో అనేది చూసాం మనం. ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద
సశారీయుడిగా ఉన్నప్పుడు చెప్పిన మాటలు ఇవి. నా యందు నిలిచుండి మీ యందు నేను నిలిచుందును, ఆపై మీరు ఫలిస్తారు. నిలిచుంటేనే కానీ మీరు ఫలింపరు. ఎవడు నా యందు నిలిచుండునో నేను ఎవరి యందు నిలిచుందునో వాడు బహుగా ఫలించడం కాదు, బహుగా ఫలించు. 16వ వచనంలో మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలుచుటకు నేను మిమ్మను వీఆర్ చోజన్ బై ద గాడ్. ఏర్పాటు అంటే చోజన్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. పిలిచాడు ఆయన బూదిగంత కొనలో ఉన్న మల్లను. యాకోబు, నువ్వు పురుగు లాంటి వాడు, నిన్ను పిలుచుకున్నాను బూదిగంత కొనల్లో ఉండి నిన్ను నేను పిలిచాను. నా సొత్తుగా నా స్వాస్యంగా ఉండినట్లు ఆయన పిలిచినాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మనం ఫలించిన కొరకు, మన ఫలము నిలిచి ఉండినట్లు. దృష్టాంతాలు మనం చూస్తాం, కొన్ని ఇలస్ట్రేషన్స్. శృంగార దేవాలయం దగ్గర ఉన్న ఒక వ్యక్తి నిరుపయోగంగా తన బ్రతుకు తనకు భారము, తన బ్రతుకు కుటుంబానికి భారము, చూసేవాళ్ళకి వెకిలిగా ఉంది తన బ్రతుకు. అయినను యేసులోకి వచ్చాడు. విశ్వాసం, మొదటిది విశ్వాసం. విశ్వసించడం ద్వారా ప్రభులోకి మనం వస్తాం. ప్రభు మనలోకి వస్తాడు. విశ్వసించుడి ద్వారా రక్షణ కలుగుతుంది, మార్పు కలుగుతుంది. అది మొదటి ఫలం ఆ వ్యక్తిలో, శృంగారపు దేవాలయం దగ్గర ఉన్న మనుషుడికి. రెండవ ఫలం ఏంటంటే మంచిది. రెండవది ఏంటంటే ఆరాధన అనేది బ్రతుకులో ఉంది. ఆరాధనకు విలువ తెలుసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు? మన పిల్లల్లాగా బయటికి అటు ఇటు వెళ్ళలేదు. అబ్బాయి ఏం అవకాశం దొరికింది రా, తుర్రుని పంజరంలో విడిచిపెట్టాను అనుకోండి, నా యజమానుడు మంచి మేత పెట్టాడు ఇంతవరకు అని ముద్దు పెట్టుకోదు, భుజం మీద అక్కడ కూర్చోదు. అది వచ్చి ఏం చేస్తుంది? తుర్రుమని వెళ్ళిపోతుంది అంతే. మన మందిరంలో కొంతమంది అంతే అలాగే ఉంటారు. కానీ ఆ మనుషుడు మాత్రం, అతను మాత్రం అలా లేడు. ఈ వెంట ఇంటు ద చర్చ్, లోపలికి వెళ్ళాడు, ఆరాధించడానికి వెళ్ళాడు, ఆనందించడానికి వెళ్ళాడు. దేవుని మందిరము ఆనందించడానికి, ఆరాధించడానికి ఉద్దేశించింది. నేర్చుకుందాం మనం. ఒకప్పుడు నేను మీలాంటి వాడిని, ఇప్పుడు ముసలివాడిని అయ్యాను నేను. కొద్దిపాటిది, కొంచెం లిటిల్ ఐఎమ్ లెర్నింగ్, నాట్ లెర్న్డ్. నేర్చుకోలేదు నేను, నేర్చుకుంటూ ఉన్నాను నేను. పడుతూ లేస్తూ నేర్చుకుంటున్నాను నేను. ఇది త్రోవ. లేఖనం ఏం చెప్తుందంటే, వెనుక నుండి వినబడే ఒక స్వరము కుడికి కానీ ఎడమకు కానీ తిరుగుక ఇదే మార్గం, తిననే మార్గం నడుచుకోమని వాక్యం చెప్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడికి ఎందుకు వచ్చాం? స్వరం వినపడుతుంది. నాట్ ఆఫ్టర్ ఆల్ ఏ మ్యాన్. ఒక మనుషుని యొక్క స్వరం కాదు మనం వినేది, దేవుని యొక్క స్వరం వింటాం. ఇక్కడ అభిషక్తుల యొక్క స్వరం వింటాం మనం. ఇక్కడ విన్న తర్వాత నేర్చుకోవాలి కొద్ది గొప్ప. ఫెయిల్ అవ్వకూడదు మనం. 20 మార్క్స్ 10 మార్క్స్ కాదు, 30 మార్క్స్ వచ్చినా నువ్వు ఫెయిలే. ఏదో ఊరమ్మడు మన కరోనా టైంలో అందరూ పాస్ చేస్తారులేండి, నీ గొప్పతనం ఏమీ లేదు అక్కడ. వెళ్ళిపోండ్రా అన్నాడు. పై క్లాస్కి వెళ్ళిపోండ్రా వీళ్ళు. నువ్వు వర్త్, నువ్వు యొక్క గొప్పతనం మీద పాస్ అవ్వలేదు, పై క్లాస్కి వెళ్ళదు నువ్వు. ఒక అబ్బాయి చెప్పాడు నాకు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు కేజీఆర్లో. అంకుల్ గిఫ్ట్ తీసుకొచ్చాడు, నాకు కానుక తీసుకొచ్చాడు. ఏంటి బాబు, ఏంటి కానుక, ఏంటి మొదటి చేతవా లేకపోతే ఇంకేమైనా ఉండదని అడిగాను నేను. లేకపోతే ఏంటయ్యా ఎక్కడైనా పార్ట్ టైం జాబ్ చేస్తున్నామని అడిగాను. నో అంకుల్. నేను అది చెప్పవు, తప్పే ఉంది. పాస్ అయ్యని చెప్పడం కాదు గొప్ప, నాకు బెస్ట్ మార్క్స్ వచ్చినాయి, అది గొప్ప. ఆయన కంజరు కొట్టాడండి. కంజరు కొట్టినప్పుడు ఫస్ట్ ముందుకు వచ్చేయాలి అన్న. గుంపులో ఉండకూడదు, గుంపులో గోవింద అంటారు. ఇక్కడికి వచ్చేసి ఇన్స్ట్రుమెంట్స్ ప్లేస్ ఇది. ఓకే, ఇక్కడ నుంచి బాగా కొడుతున్నావు నువ్వు, నన్ను కాదు, కంజరు. ఓకేనా?
ఇక్కడికి వచ్చేసారు. ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఒక చోట ఉంటే అందం అనమాట. మనం చూస్తాం కదా ఆర్కెస్ట్రాలోను, అందరూ అక్కడ ఆ మూలలో ఒకడు ఈ మూలలో కూడా ఉన్నాడు. ఇన్స్ట్రుమెంట్స్ దగ్గరికి వచ్చాయి. కాబట్టి గిఫ్ట్ ఎందుకు తెచ్చాడంటే, కానుక ఎందుకు తీసుకొచ్చాడంటే, నాకు మంచి మార్కులు వచ్చినాయి. ఏదో అందరితో పాటు గెంటే లేదు ఆయన్ని కరోనా టైంలో. కాబట్టి ఇక్కడ ఫలిస్తున్నాడు ఆ బిడ్డ. ఆరాధన చేసే అనుభవంలోకి ఒకప్పుడు నో సచ్ ఎక్స్పీరియన్స్, ఆ అనుభవం లేదు ఆయనకి. ఇప్పుడు అది ఫలం. ఆరాధన అనేది ఫలం. ఏంటి చెట్టుకి కాసిన కాయలని కాస్తాయి నీకు నాకు ఏంటి? ఆకులంటే ఏంటి? ఫలాలంటే ఏంటి? ఇవే ప్రభు ద్వారా కలిగి ఉండే దానిని ఫలం అంటాం. ఆయన్ని బట్టే స్వస్థత వచ్చింది, రక్షణ వచ్చింది ఆ మనుషుడికి, పుట్టింది కుంటివాడైన వాడికి. 2 ఆరాధన. 3వది ఉందే, అరే ఈ మనుషుడు వాడు కాదా, గేటు దగ్గర ఉండేవాడు, బయట ఉండేవాడు, ఇతడా? అందరూ సాక్ష్యం, తన సాక్ష్యం చెప్పాడు అక్కడ, అందరూ సాక్ష్యం పలుకుతున్నారు అతని గురించి. 3వ ఫార్మేట్ దాని సాక్ష్యం అనేది ఉండాలి. ఈ 3 చూస్తాం మనం. మొదటి వారంలో మొదటి వ్యక్తి అది గురించి, అది ఫలాలు 3 చూస్తాం. 2వ అదే వారంలో మరొకటి కూడా చూస్తాం. ఏమేంటది? చెప్పలేరా? అపోస్తలుల కార్యాలు రాజుల గ్రంథము 2వ గ్రంథము. వద్దు వెళ్ళక్కలేదు, చూడక్కది ఈవేళ. అలాగా వెనక్కెడితే మనం ముందుకెళ్ళలేము. జస్ట్ జ్ఞాపకం చేసుకోవటం, స్మరణకు తెచ్చుకోవటం. నయమాను అద్భుతం, అన్యుడు ఆ మనుషుడు, సైన్యాధిపతి, రాజుతో సమానమైన హోదాలో ఉన్నాడు. విశ్వసించినాడు, రక్షింపబడ్డాడు. విశ్వసించినాడు, స్వస్థత వచ్చింది, పసిపిల్లవ అనే దేహం అయిపోయాడు. గొప్ప ఫలం వచ్చింది అక్కడ. రిజల్ట్ ఆఫ్ ద ఫెయిత్ ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది? రిజల్ట్ అంటే ఫలితం అని అర్థం, ఫలం అని అర్థం. ఏమైనా రిజల్ట్ ఉందా? ఏమైనా ఫలితం ఉందా? నువ్వు కాలేజీకి వెళ్ళి వస్తున్నావు, ఏమైనా మార్పు ఉందా? కొంచెమేనా? బయట రోడ్డు మీద తినేవాడికి కాలేజీకి వెళ్ళి వచ్చేవాడికి తేడా ఉండాలి కదా. దూడ కాసుకునేవాడికి, మందిరానికి వెళ్ళే వ్యక్తికి మిగిలినోడికి తేడా కొంచెం ఉండాలి కదా. ఈ అమ్మాయి చర్చికి వచ్చే అమ్మాయి అనే పిల్ల ఇలా రోడ్డు మీద తిరుగుతుంది అని అనుకుంటున్నారా? నిన్ను చూసి అవును చర్చికి వెళ్తుంది కాబట్టి బతుకు కూడా మారిపోయింది ఈ అమ్మాయిది అనుకుంటున్నారా? ఫలం అది. మార్పు అయితే ఫలము. ఇక్కడ అతను బ్రతుకు మారు, గొప్ప మొదటి ఫలం రక్షణలోకి వచ్చేసాడు, స్వస్థత కలిగింది. 2వది అంటాడు 15వ వచనంలో, అదే ఎళక్కరదు మనం. అబ్బో, ఆయన తప్ప మరి ఏ దేవుడు? ఆరాధన చేస్తున్నాడు. 3వది అందరికీ ప్రకటిస్తున్నాడు. తన భార్య నమ్ముకున్నది, పిల్లలు నమ్ముకుని ఉంటాడు. ఇంతవరకు డబ్బునే అధికారాన్ని అనుకున్నాడు, ఇప్పుడు ప్రభు మీద అనుకున్నాడు. 2వది. అప్పుడు 3వది సాక్ష్యం కూడా అతని జీవితంలో. మరొక దృష్టాంతం ఏం చూస్తామంటే, లూకాసు వార్త 19వ అధ్యాయం చూస్తామని. వెళ్ళొద్దు ఇంకా, దయించి మన్నించండి అంటే మీకు జస్ట్ రిఫర్ చేయి, జ్ఞాపకం చేయటానికి. అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు మనకి, జక్కయ్య గారు. విశ్వసించినాడు. ఎప్పుడు విశ్వసించినాడు తెలిసి, విన్న వెంటనే విశ్వసించాడు. చూడాలని ఆశ వచ్చింది. ఈ నెవర్ ఫీల్ అషేమ్, సిగ్గుపడలేదు ఆ జక్కయ్య చెట్టు ఎక్కటానికి. ధనవంతుడే అండి, బహుశా ఇక్కడ ఎవరో లేరు అలాంటి ధనవంతులు. కూర్చున్న వాళ్ళ ధనవంతులు ఎవరు, చక్కయ్య పోలి ధనవంతులు ఎవరు లేరు ఇక్కడ. ధనవంతుడు పెద్ద ఏదో ఫీల్ అయిపోతూ ఉంటాడు.
అలాగని ఈయన అలా ఫీల్ అవ్వలేదు. ఆయన జీవిత ఆశయం ఏంటంటే ప్రభుని చూడాలి. విన్నాడు, ఎంతవరకు విశ్వసించాడు. ఆయన ఎవరో, ఆయన అనేక విషయాలు ఉన్నాడు. అప్పటికి వివరించడానికి అంతగా సమయం పెట్టవద్దు మనం. అనేక విషయాలు ఉన్నాడు. నేను చెప్పగలను 15 నిమిషాలు ఏ విషయాలు విన్నాడు ఆయన. యేసు ప్రభు గురించుమా, ఆయన నేను చూడాలి. అందుకే వేలాది మంది యేసు ప్రభు కూడా వస్తున్నప్పటికీ వాళ్ళని పట్టించుకోలేదు. కానీ ఆ చెట్టు కిందకు రాగానే ఆగిపోయి పైకి చూసి, ఎవరింటికాడ ఆగుతాడో తెలుసు ఆయన, ఎవరు చూసి ఆగిపోతాడో తెలుసు ఆయన. కూడా పడి నడుస్తున్నారు కొంతమంది తొంభల కింద. హీ నెవర్ కేర్ దేమ్. రియల్ తపన ఉండాలి లోపల, హృదయంలో దప్పిక ఉండాలి. రక్షింపబడ్డాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అబ్రహాం నీతిమంతుడిగా చేర్చబడ్డాడు. క్రియలు కలిగిన విశ్వాసం కలిగి ఉన్నాడు. విశ్వాసమే కాదు, క్రియలు కూడా. క్రియలు లేని విశ్వాసం మృతం. క్రియలు ఉన్నాయి. 3 అంకెల ఫలాలు తన జీవితంలో చూస్తాం. ఇది మొదటి ఆదివారం నేర్చుకున్న పాఠం. 2వ ఆదివారానికి పోయిన ఆదివారం నాడు ఇద్దరు గురించి చూసాము. ఒకరు పౌలు, 2 దావీదు. పౌలు యొక్క జీవితం ఎంత హత్యలు చేసే మనుషుడు. సంధింపబడ్డాడు, రక్షింపబడ్డాడు. ప్రభువా నీవు ఎవడమని అడిగాడు. అప్పుడే వెలుగైన దేవుడు స్పందించాడు. అకస్మాత్తుగా గుర్రమైన దబేలు పడ్డాడు. దమస్కు మార్గం వెళుతూ హత్యలు చేయటానికి వెళ్తాడు. లెటర్ తీసుకున్నాడు పెద్దల ద్వారా. ఒక్కసారిగా పడ్డాడు, పైనుంచి కిందకు పడ్డాడు. మార్పు సంభవించింది. అననీయ ఇంటికి వెళ్ళి నువ్వు అతనితో నేను చెప్పాను. ఎందుకు? బాప్తిస్మం తీసుకోవటానికి. అననీయ అని ఒక ఆయన ఉన్నాడు, దైవజనుడు. ఆయన నీకు బాప్తిస్మం ఇస్తాడు. ఏంటి ప్రభు ఆ మనుషుడి గురించి మీకు తెలీదా అన్నాడు. ఎవరు? అనయ్య అన్నాడు. మీకు తెలీదా? నాకు తెలుసులే బాబు. ఇప్పుడు ఇదివరకు మనుషుడు కాదు అతను. ఎవరు ఇప్పుడు? ఇదివరకు మనిషి కాదు ఆయన. ఇదివరకడికి ఇప్పుడు మార్పు వచ్చింది. ఎవరికి? మందిరానికి వచ్చేవారికి. ఆయన కాదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. మార్పుతో కూడిన జీవితం, అదే ఫలం. 2 పరిచర్య చేశాడు. ప్రాణం పెట్టటకు ఏమాత్రం వెనకాడలేదు. సాక్ష్యం కలిగి ఉన్నాడు. ఆయన కొరకు ప్రత్యేకంగా పరిశుద్ధ గ్రంథంలో ఒక పటము ఉన్నది, మ్యాప్ ఉంది. ఏమన్నాడు తెలుసా? మంచి పోరాటము, విశ్వాసము కాపాడుకుంటుని, నా పరుగు కడముట్టించుతుని. అయిపోయిందండి పాఠం. నాకు మాత్రమే కాదు తను అంగీకరించిన వారు అందరికీ. కొంతమంది నాకే ఉందని కూడా ఇలా రొమ్ము మీద చేయి పెట్టుకుంటారు. అసలు అతిశయం లేదు. ఆ మాట చెప్పేటప్పుడు కూడా అతిశయం లేదు అతనికి. అయ్యా నాకు మాత్రమే కాదండి, వద్దండి చదవద్దు. నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను ఎరిగిన వారందరికీ, తను ఎరిగిన వారందరికీ ఈ నీతి కిరీటం ఇవ్వబడింది. ఇది పాఠం. పోయిన వారం ఫలాలు, అపోస్తలుడైన పౌలులో ఫలాలు ఉన్నాయి. నీకున్నాయా? మనకున్నాయా? నాకున్నదా? క్రయం చెల్లించడానికి ఎంతకైనా ఇష్టపడ్డాడు. ఎట్లాంటి క్రయం చెల్లిస్తున్నాం మనం? పౌలు క్రయం చెల్లించాడు, వెల చెల్లించాడు ప్రభు కొరకు. ఇక్కడ మొన్నటి దినాను కుటుంబ ఆరాధనలో మేము చదువుకున్నాం. దినదినము బ్రతుకుదామని నమ్మకం లేదంట. ఈ రోజున చంపేస్తారు, ఎవరికి చంపేస్తారని అలా దారంటే వెళ్తారు. చూసాం కదా, అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం మొదట్లో ఉందా మాట. తాడుకట్టి లాగేశారు అతన్ని. వద్దులేండి ఏళ్ళొద్దు. తాడుకట్టి లాగేశారండి. పరిచర్లు అలాంటి అనుభవాల్లో ఐ ఆమ్ హియర్ ఫాదర్, నేనున్నాను ప్రభు, ఇక్కడ నన్ను వాడుకు, నేనున్నాను ఇక్కడ. చావటానికి కూర్చుంది. బ్రతుకుదామన్న నమ్మకం నాకు మాత్రం లేదు. అయినా నేను ఆయన కొరకు జీవిస్తూనే కొనసాగు. అదే అండి అపోస్తలుడైన పౌలు ఫలాలు కలిగి ఉన్నటువంటి
రెండో వ్యక్తిని కూడా చూసాం, దావీదుని. దావీదు ప్రభు కొరకు నిలబడ్డాడు. జీవము గల దేవుని ఎదురించడానికి సున్నతులని ఈ ఫిలిష్తుడు ఏపాటివాడు. సాక్ష్యం అక్కడ కొన్ని వేల మంది ఆ దేశంలో ఉన్న సైన్యమంతా పారిపోతున్నారు. అక్కడ రాయబడిన మాట పారిపోతున్నారని రాయబడింది 17వ అధ్యాయంలో. నిలబడ్డాడు ఒకడే, నేనున్నాను, ఐఎమ్ రెడీ టు డై అన్నాడు. చావటానికి సిద్ధంగా ఉన్నాను నేను. నో, అతను అలాగే అనలేదు. అంటే అందరూ ఎందుకు పారిపోతున్నారు అమ్మా? ఎందుకు పారిపోతున్నారు? నో, వాళ్ళ ప్రాణాన్ని అది మరి ఇతనికి బుద్ధి ఉంది ఏమన్నా? వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఉన్నారు అక్కడ, ఏలియాబు ఇట్లా షమ్మ అనుకుంటా. అరే బుద్ధిహీనుడు దూరమా, ఏంటి నువ్వు చావటానికి పోతున్నావు ఏంట్రా? చావటానికి పోతున్నావు అక్కడికే? మేమంతా పారిపోతాను, నువ్వు చావటానికి వెళ్తున్నావు ఏంట్రా అని ఉంటారు కూడా. అన్నయ్యలు మీరు ఊరుకోండి అలా కానీ చెప్పు. పౌలు అన్నాడు, సౌలు అన్నాడు, అదే ఇప్పుడు సౌలే, పౌలు కాదు. సౌలు అంటాడు, మిస్టర్ డేవిడ్ ఫెలో, డేవిడ్ ఫెలో నా బూట్లు ఇస్తాను, నా కవచం ఇస్తాను, నా ఆయుధాలు ఇస్తాను, వేసుకోవయ్యా అన్నాడు. వేసుకున్నాడు. అయ్యి నాకు చక్కని మాట, వాడుకలో లేవు. అతనికి వాడుకేంటి? వడిసేలే ఆయనకి వాడుక. నా గురించి అయ్యా సాక్ష్యం చెప్పుకున్నాడు. అక్కడ మార్పు ఉంది ప్రభు బిడ్డ. 2 సాక్ష్యం ఉంది. నేను సింహాన్ని, ఎలుగుబంటిని, గొర్రెలు కాసి చంపివేస్తాను దాన్ని. అది సాక్ష్యం అంటే. సాక్ష్యం కావాలి మనకి, ఇంటి దగ్గర వీధిలోను సాక్ష్యం కావాలి, మన ఇంట్లో సాక్ష్యం కావాలి. నా భార్య కూడా చెప్పాలి అతను మారాడని. నా పిల్లలు కూడా చెప్పాలి ఆయన మారాడని. నేను బోర్డు పెట్టుకుంటే సరిపోదు. నా ఇంటి దగ్గర ఇదివరకు బోర్డు ఉండేది, లెక్చరర్ అని. నా పేరు దానికి కింద ఏదో పదవి. అలాగే కొంతమంది ఈ మత సంబంధికులు కూడా బోర్డులు పెట్టుకోవచ్చు, రెవరెండ్ అని. అది ఒకటి చాలదు, బోర్డు ఒకటి చాలదు. ప్రజల చేత అందుకే అన్నారు వాళ్ళు సాక్ష్యం. సౌలు 1000 కొలదీయు, 10,000 కొలదీయు. సాక్ష్యం తెలుసా? ఆయన చెప్పుకోలేదు, ముందు అన్నాడండి. ఆరంభ స్వరత్వం కాదు, అంతంలో కూడా స్వరత్వం చూపించాడు ఆయన. ప్రియుడా, ఇది దావీదులో ఉన్న ఫలాలు అంటాడు. ఒక చోట 66వ అధ్యాయం లెక్క, 66వ అధ్యాయం అనుకుంటా, కీర్తన గ్రంథంలో ఉన్న అక్కర్లేదు కానీ, మేము మా ప్రభు ద్వారా స్వర కార్యములు జరిగించదము. మా పక్షాన్ని యుద్ధం చేసేవాడు ఆయనే. స్వర కార్యాలు చేస్తాం మేము. 68వ అధ్యాయం లాస్ట్ వెర్స్ అనుకోండి, చివరి వాక్యం అది. అవునా కదా? తీయండి 66 చివరి వచనం, కీర్తనలు. ఎంతసేపు పట్టింది టైం? కీర్తనలు ఒక్క రెఫరెన్స్ అడిగాను సడన్గా. మరి నో వద్దు. 68 చివరి వచనం అంతది. 68, 66. నో ఎక్కడ ఉంది చెప్పాలి. నేను మీతో రావట్లేదు అక్కడికి. లేదా ఓకే, అక్కండి, ఒకసారి ఆగండి, నేనే వస్తాను అక్కడికి. అంటే నేను చెప్పడం తప్పు చేసి ఉండొచ్చు. నో ఆగండి, జస్ట్ ఏ మినిట్. ఎస్ అన్నమాట. 60:12 అంటే చివరి వచనం అమ్మది. ఎస్ అంటే 60లో గుర్తుంది తప్ప 68, 66 అని. 60వ అధ్యాయము 12 లాస్ట్ వెర్స్ అనమాట. దేవుని వల్ల మేము, ఇది దావీదు యొక్క విశ్వాసం. మన ద్వారా, నా ద్వారా ఏమో అవ్వవు, నీ ద్వారా అంతకంటే అవ్వవు. ఎవరి ద్వారా జరుగుతాయి? దేవుని వలన మేము, ఇది
దావీదు యొక్క కీర్తన అండి ఇది, దావీదు యొక్క అనుభవం అండి, దావీదు యొక్క అనుభవం ఇది. కాబట్టి ఇది నిన్నటి దినాన మనం చూసిన పాఠం. ఈ దినాన మరొక పాఠం చూద్దాం. మనం చాలా స్వల్ప సమయం, 12:10 అయింది ఇప్పుడు. మరొక ఇప్పుడు ఇక్కడ 7వ వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 7వ వచనం, 15వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త